వ్యక్తిగతమైన ఆరోపణలు చేసి ఓ ఇంగిత జ్ఞానం లేకుండా సభ నియమాలకు విరుద్ధంగా తను మాట్లాడమే కాదు, ఆ తాగుబోతున్న ఎంకరేజ్ పక్కన ఎంకరేజ్ చేసి సభకు తాగొచ్చుటని కూడా ఎంకరేజ్ చేసి ఇంకా నాకు సరిపోలేదు ఆయనకి మైకేని పైరవి చేసి చేతగా వాళ్ళ పేరు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఒక సీఎం హోదా ఏమైనా ఉందా? ఎన్నేళ్ళు బతుకుతాం ఇంకా కేసీఆర్ని తిట్టుకుంటా? నేను సభలనే చెప్పిన కేసీఆర్ కాలికోటికి సరిపోరు వీళ్ళు అని, అందుకే చెప్తున్నా ఇలా మా సవితక్కను చూసే ఉనికిపోయే మీకు మైకి వేయడానికి ఉనికిపోయే మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఇయ్యండి మైకు. ఎందుకు ఇన్ని గంటల సమయాన్ని వేరే వృధా చేస్తున్నారు? ఎందుకు ఇవాళ మమ్మల్ని అందరూ ఎందుకు అరెస్ట్ చేయాలి? మేము అడిగింది ఎంతసేపు? సమయం లేదట సభకు, సభా సమయం వృధా అవుతుందట. మీ చెత్త వాగుడుతున్న వృధా అవుతుంది, ప్రజలు చూస్తున్నారు. ఒక్కటంటే ఒక్కటి ఏదైనా కన్స్ట్రక్టివ్గా వాళ్ళు మాట్లాడింది చూపిస్తారా? ఎవరు కావచ్చు వాళ్ళ దాంట్లో ఎవరైనా మాట్లాడింది? వాళ్ళ ముఖానికి అది రుణమాఫీ. మేము లక్షలోపు రుణమాఫీ చేస్తేనే 16,500 కోట్లు 17,000 కోట్లు అయింది దాదాపు. ఈయన 1,500,000 చేస్తే కూడా 11,000 కోట్లు కాలేదట, ఇంకా నిన్న 12,000 కోట్లు. అవును, రైతులు దొంగలా? పదే రోడ్లెక్కిచ్చిండ్రు, కుట్టలెక్కిచ్చిండ్రు. శాసనసభలోనే చెప్పిండ్రు మా నాయకుడు కేసీఆర్ గారు ధైర్యంగా ముఖ్యమంత్రిగా, ఎస్ నేను అందరు రైతులకు ఇస్తా, చిన్న రైతు కష్టాలు చిన్న రైతుకు ఉన్నాయి, పెద్ద రైతు కష్టాలు పెద్ద రైతుకు ఉన్నాయి. స్వయంగా నా కళ్ళ ముందే మహబూబ్ నగర్ నుంచి ఒక రైతు తన పాలేరులు కలిసి కూలికి వచ్చి హైదరాబాద్లో నా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందరకు వచ్చి కనిపించి నాకు మాట్లాడినరు. వస్తే 4 వచ్చిన దాంట్లో ఇవో ఈయన మా ఆసామి, మేము 3 ఈయన జీతం ఉన్నాం, పాపం ముందుగానే అప్పు సప్పు చేసి మాకు 1,50,000 చొప్పున ఇచ్చిండు. కానీ నీళ్లు లేక పొలం పనిచేసే అవకాశం లేక ఇక్కడికి అందరం కలిసే కూలికి వచ్చినాం. ఈయన కూడా బతుకుదేరు లేదు అని చెప్పి మా ఇంట రండి, మా గతంలో ఇక్కడ అనుభవం ఉంది, హైదరాబాద్లో పని చేసుకుందాం రండి అని చెప్పి మేము ఈయనను కూడా తీసుకొచ్చుకున్నాం మా ఆసామి అని చెప్పాను. అటువంటి 100 సంఘటనలు చూసింది కాబట్టి ఎంత చెట్టుకు అంతే కాదన్న పద్ధతుల్లో ఎంత వ్యవసాయం ఉన్న రైతుకు అంత అప్పు ఎక్కువే ఉంది, అంత కష్టం ఉంటుంది. వ్యవసాయ రంగంగా చూసిండు తప్ప అందులో ఉన్నోళ్ళు చిన్ననా పెద్దనా, ఆయనకు ఎక్కువ ఉందా ఆయన తక్కువ ఉందా అని చెప్పి చూడలే కేసీఆర్ గారు. మొత్తం వ్యవసాయ రంగాన్ని ఒక వ్యవసాయ రంగంగా అభివృద్ధి చేయాలి, వ్యవసాయం పైన ప్రజలకి ఆసక్తి పెరగాలి, విశ్వాసం పెరగాలి, తెలంగాణ నుంచి భారత సమాజానికి భారత రైతాంగానికి ఒక ధైర్యం ఇవ్వాలి అని ఆలోచన చేసింది. లక్షల కోట్లు బ్యాంకులలో రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన దొంగల్ని మీ వెంట పెట్టుకొని 13 లక్షల కోట్లు కేవలం 15-20 మంది బ్యాంకు దొంగలకే రద్దు చేసింది బీజేపీ కాంగ్రెస్లు కలిసి, 2 కలిసి. ఆ దొంగలు వీళ్ళ పార్టీలలో ఉన్నారు, వీళ్ళ పార్టీలలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అయినారు. కానీ వీళ్ళకి ఇవాళ రైతులు దొంగలాగా కనబడుతున్నారు. తెలంగాణలో రైతులు మోసగాళ్ళలాగా, రైతులు దొంగల్లాగా చిత్రీకరిస్తున్నారు. పెట్టనేయండి, చర్చ చూస్తాం. శాసనసభలో మాట్లాడలేకపోయినా ప్రజల్లోనే మాట్లాడతాం, రైతుల్లోనే మాట్లాడతాం. దమ్ము లేదు, వాళ్ళు మాట్లాడాల్సిన పనికి మళ్ళీ మాటలు మాట్లాడేసేసి మైక్ కట్ చేసుకొని తప్పించుకోపోతున్నారు, వాయిదా వేసుకొని పోతున్నారు. ఇవ్వమనండి, మీకు దమ్ముంటే మేము మాట్లాడి అలసిపోయిన దానికి ఇవ్వండి మాకు కూడా మైకులు. మీరు మాట్లాడండి, ఎంతసేపు మాట్లాడతారు? రైతుల గురించి మాట్లాడతారా, వ్యవసాయం గురించి మాట్లాడతారా, విద్యుత్ గురించి మాట్లాడతారా, నీటిపారుదల గురించి మాట్లాడతారా? మీ ముఖాలకు మాకు సమాధానం చెప్పేదానికి శక్తి లేదు. కేసీఆర్ కావాలన్నట్టు అంటే ఎప్పుడు రావాలనో కేసీఆర్కు బాగా తెలుసు. మీ బాసులనే, నీ పాత బాసు, ఇప్పుడు నువ్వు కొత్తగా పూజిస్తున్న నీ కొత్త బాసులనే ఎట్లా నిలబెట్టాలను అట్లా నిలబెట్టి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. గీ ఇల్లు పుట్ల కట్ట కేసీఆర్ కావాలన్నట్టు మాట్లాడితే మహిళను చూసి భయపడే మీకు
ఎందో మా రైతు బంధుని ఎందుకు చేసిండ్రు, నేను ఎందుకు రుణమాఫీ చేసి పీకినట దాన్ని రాపిండట. రా రైతులకు రా, రైతులు దొంగలా, రైతులు నేరస్తులా, రైతులు మోసగాన్లా? ఉందేమో 20 ఎకరాలు ఎవరికన్నా 10 మందికి ఈ రాష్ట్రంలో. ఆనాడు మీ దుర్మార్గ పరిపాలనలో మీరు నీళ్ళు ఇయ్యక, మీరు కరెంట్ ఇయ్యక, సంవత్సరానికి 4 బోర్లు వేసుకొని ఒక్కొక్క రైతు 30, 40, 50 బోర్లు వేసిండు. అంత పొలం ఆయనకు అంత తప్పు కాలేదా? రైతులు పట్టుకొని దొంగలు వాళ్ళకి ఎక్కువ వచ్చిండ్రు. ఎవడనో ఒక అధికారం పొరపాటు చేస్తే చేసిండేమో, తీసేయలేదు. మీరు పెట్టిందే, మీ దుర్మార్గంగా మీరు పెట్టిపోయిన రెవెన్యూ వ్యవస్థలో మీరు లంచాలకు అలవాటు చేసి మీరు రాయించిన పెట్టండి ధరణ మీద చర్చ చెప్తాం. ఏ భూమి ఎవడి పేరు మీద ఉంది మార్చి రోజు చూపిస్తాం. విద్యుత్తులో దొరికినట్టే మళ్ళీ దొరుకుతారు ఈ దొంగలు. పప్పులో కాలేస్తారు, తప్పులో కాలేస్తారు. పెడదాం ఒక్కొక్క రంగం మీద ఫోజులు కొట్టి మైకులలో బయటికి కనబడతట్టేమో ఓ పదం నేర్చారు ఈ మధ్యకాలంలో, బట్టి పట్టినట్టున్నారు. డెమోక్రటిక్గా ఉంటున్నాం. ఏమి డెమోక్రటిక్? మీ మొక్క డెమోక్రటీ ఆచరణలో చూపించిందా? ఆచరణలో మేము అడిగినంత సమయం ఇస్తే దాన్ని అంటారు. నువ్వు వర్లి మైక్ కట్ చేసేసుకొని పారిపోయి డెమోక్రసీ అది? ఈ ప్రతిపక్షంగా అడిగినంతసేపు ఒక్కరమే మాట్లాడతాం. మీలాగా 10 మందిని లేవం. యూత్లో మా ఒక్క శాసనసభ్యుడు మాట్లాడుతుంటే వరుసగా సీరియల్ లాగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎల్ఏ మంత్రి, ఇక తర్వాత వరుస మంత్రులు, తోక మంత్రులు. ఎందుకు వణుకుతున్నారు? ఇంతమంది మాట్లాడుతున్నారు. మాట్లాడండి. మాకు ప్రతి సభ్యుడికి ఎవరికి ఇస్తారో ఏది మా దాంట్లో మొత్తం ఉన్న సభ్యులలా మహిళా సభ్యులకు ఇస్తారా, పురుషులకు ఇస్తారా, సీనియర్లకు ఇస్తారా, జూనియర్లకు ఇస్తారా? ఈయన కేసీఆర్ శిష్యులకు ఎవరికి ఇస్తారో ఒక్కరితోనే ఎవరితో తట్టుకుంటారో కేసీఆర్ శిష్యులతోని. ఇవాళ బతికి బయటపడ్డారు. ఈ సమస్య వచ్చిందని దీన్ని అడ్డం పెట్టుకుని ఏదో చిల్లర వేషాలు వేద్దాం అనుకున్నారు. మేము కూడా ఇవాళ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నిర్వహించి రిజర్వేషన్ల కొరకు పోరాడి అమరులైన మిత్రుల ఆత్మకు శాంతించే రోజు కాబట్టి ఈరోజు వచ్చేసినాం బయటికి. ఎట్టి పరిస్థితులలో ఈ దొంగల్ని వదలం. ప్రజల తరఫున తెలంగాణ ప్రజలకు వీళ్ళు ఏదైతే 420 హామీలు, 420 హామీలు ఇచ్చి ఇవాళ ఒక్కడొకటి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారో, ఏ వర్గాలకైతే మీరు హామీ ఇచ్చిండ్రో వాళ్ళందరి తరఫున కొట్లాడతాం, వాళ్ళందరినీ వెంట పెట్టుకొని కొట్లాడతాం. మీ బండారం బట్టబయలు చేస్తాం. తప్పకుండా మీ దొంగతనాలను బయట పెడతాం.